నోటిఫికేషన్ వెలువడటంతో ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఓటర్లు తమ ఆయుధానికి పదును పెట్టారు. 5 ఏళ్ల పాటు అధికార పార్టీ నేతల అరాచకాలకు బలైన ఓటర్లు ఇప్పుడు ఒక్కసారిగా తమ ప్రతాపం చూపిస్తున్నారు. అధికార వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు ఏవంటూ నిలదీస్తున్నారు. అన్నీ ఇచ్చేశామని అధినేత వైఎస్ జగన్ చెబుతున్న మాటలన్నీ నీటి మాటలే అని రుజువులు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే తూలం నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మీ మాటలు నమ్మి మోసపోయాం, మా గ్రామాలకు రావద్దు అంటూ ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మా గ్రామంలో ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇస్తారో వాళ్లు మాత్రమే ఓట్లు అడగటానికి మా ఊరికి రావాలంటూ నత్తగుళ్లపాడులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మాటలు నమ్మి మోసపోయాం, ఎంఆర్ఓ మాటలు నమ్మి మోసపోయాం, వీఆర్ఓ మాటలు నమ్మి మోసపోయామంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చిన పట్టాలు ఇవ్వడానికి మీకు బద్ధకం ఎందుకు ఎమ్మెల్యే గారు అంటూ నిలదీశారు. ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించకపోతే ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామంటూ లబ్ధిదారుల సంఘం పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యామిని కృష్ణా జిల్లాలో ఏలూరు జిల్లాలో ముఖ్యంగా కైకులూరు నియోజకవర్గంలో వినూత్న రీతిలో గ్రామాల ఫ్లెక్సీలు వెలుస్తా ఉన్నాయి. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయని వైనాన్ని తూర్పారపడుతూ ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రధానంగా 20 సెంటు పట్టాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఆ ప్రతి పేదవారికి కూడా ఈ సొంత ఇంటి కాలం నెరవేర్చామని గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. కానీ చాలా ప్రాంతాల్లో ఆ లబ్ధిదారుల జాబితా పేరున్నప్పుడు కూడా ఇంతవరకు వారికి జాగా మాత్రం చూపించలేని పరిస్థితి. కేవలం రికార్డుల పరంగా చెప్పుకునేందుకు, అధికారికంగా చూపించుకునేందుకు మొత్తం ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారందరినీ కూడా ముందుగా అధికార లెక్కల్లో మాత్రం ఆధార్ అనుసంధానం చేసి వారందరికి పట్టాలు ఇచ్చినట్టు కూడా చూపించేస్తున్నారు. కానీ వారికి ఇంతవరకు పట్టా కాగితం చేర్చుకోకపోవడం, ఎవరికి వారికి కేటాయించామని చెప్పుకుంటున్న స్థలం కూడా ఎక్కడుందో కూడా తెలియని ఎంతో లక్షలాది మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే కొంతమంది దీనికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులు కావచ్చు, కేసులు కావచ్చు బయటికి చెప్పలేని పరిస్థితులు ఆవేదన చెందుతా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చిన నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు ధైర్యం చేసి ఇలా ఫ్లెక్సీల ద్వారా తమ ఆవేదన ఆగ్రహం వెలిపిస్తున్నారు. అందులో భాగంగానే కైకులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారంటే, అలాగే తమకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు చూపించాలంటూ పట్టాలు ఆల్రెడీ అన్ని విధాలుగా గవర్నమెంట్ ముద్రించాము, మీ చేతికి ఇస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఆయన స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై, అలాగే అధికారుల తీరుపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలోనే కైకులూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో పాటు ఎంఆర్ఓకి, ఆర్ఓ వీళ్ళందరికీ విన్నవించినా కూడా ఇంతవరకు పట్టాలు తమ చేతికి మాత్రం అందలేదని కూడా వారు ఆవేదన వెలిపించిన పరిస్థితి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పరిశీలిస్తే దాదాపు లక్షలాది మందికి పట్టాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా చెప్పారు. సెంటు స్థలం అందరికీ కూడా కేటాయించామని చెప్తారు. కానీ ఇందులో దాదాపు సగం మందికి ఇల్లు స్థలం ఎక్కడ ఉందో తెలియదు, పట్టా ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా నిజంగా పట్టా కేటాయించుంటే, తమ స్థలం కేటాయించుంటే స్థలం చూపించాలి, పట్టా చేతికి ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం ఎన్నికల స్టంట్ గాను కొంతమందికి మాత్రమే ఇటువంటి దానికి అంతేకాకుండా లేనిపడ రిజిస్ట్రేషన్ హక్కు కూడా కల్పించామని ప్రతి ఒక్కరు సొంతంగా ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రిజిస్ట్రేషన్ హక్కు కల్పించామని కూడా ఇటువంటి ప్రచారం చేసుకున్నారు. అందులో కూడా కేవలం ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కార్యాచరణగా రూపొందించి రేపు ఎన్నికలు లబ్ధి పొందేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి కేవలం ఈ పరిచయాలు చాలా పరికరాలు కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్భాట ప్రచారం 100 మందికి అనే విధంగా వైసీపీ పాలన ఉంది. ఇప్పటికే గ్రామస్తులు ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ నాయకుల దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, ఈ నేపథ్యంలో వారందరూ కూడా బయటకు వచ్చి ప్రశ్నించలేని పరిస్థితి. కానీ ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఇంతే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా చాలా మంది ప్రజలు తమ గళం విప్పి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని కూడా అందరూ భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.